హిందువులను రెచ్చగొట్టేందుకే జగన్ రెడ్డి తిరుమలకు వస్తున్నారని సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ నేతలు ఆరోపించారు. హిందూ ధర్మంపై దాడి చేసేందుకు జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డికి నిజంగా వెంకటేశ్వర స్వామిపై భక్తి విశ్వాసం ఉంటే తన భార్య భారతితో కలిసి కాలినడకన తిరుమలకు వచ్చి డిక్లరేషన్ ఇచ్చి జగన్ తలనీలాలు సమర్పించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. మీరు అలిపిరి మెట్లు ఎక్కే సమయానికి మీరు బహిరంగ ప్రకటన చేయాలి. తిరుమలలో స్వామివారి డిక్లరేషన్ పుస్తకంలో నేను సంతకం పెడతాను. అట్లానే స్వామివారి భక్తి విశ్వాసాల పట్ల నాకు నమ్మకం ఉందని తలనీలాలు ఇవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి కోసం గుండు చేయించుకోవాలి. ఇది స్వామివారి పట్ల మీకున్న భక్తి విశ్వాసాల్ని మీరు బహిరంగంగా గనక ప్రకటిస్తే మేము పైకి ఆహ్వానిస్తాం. లేని పక్షంలో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకొని తీరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు మెట్ల మించి నడిచి వెళ్తాను. ఇప్పుడు నడిచావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు నడిచావా? ఏ రోజు నీ భార్యను తీసుకొచ్చి స్వామివారి పట్టుబట్టలు పెట్టావా? అంటే 85% ఉన్న హిందువుల ఓట్లు నీకు కావాలా? నీకు నీ భార్యకి హిందువులు మత పిచ్చి లేదు మాకు, కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నాం. ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దు. ఈ సినిమా స్టార్ట్లు చేయబాకండి దయచేసి. సినిమా స్టార్ట్లు చేయొద్దు. అలిపిరి గతంలో నువ్వు సీఎం ఉన్నప్పుడు నడిచావా? నడవపోయావా? ఇన్నిసార్లు తిరుపతి కొండకు వచ్చావా? డిక్లరేషన్ సంతకం పెట్టావు ఎప్పుడన్నా? ఇక్కడ ముట్టినోడి నీకు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధర్మం మీద దేవతల మీద గౌరవం లేదా? సంతకం పెట్టే ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన ఫారినర్స్ సంతకాలు పెడుతున్నారే.